హలో అండి. శ్రోతలకు నమస్కారం. 'దేవుడు వర్సెస్ మానవుడు' అనే నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల చాలా పెద్ద నవలండి. 8, 9 భాగాలలో అయిపోనిస్తానండి. ఇక కథలోకి వెళితే, ఇంటికి రాగానే తాతయ్యకి ఫోన్ చేసి చెప్పింది శివాని తను రావాలనుకుంటున్నట్లు. మావయ్యలలో ఎవరో ఒకరు కారు తీసుకుని వస్తారని లగేజీ సర్దుకోమని చెప్పాడు. మధుమూర్తి మమతలకి చెప్పింది. పండక్కి మా ఇంటికి కళపోతుంది నిరుత్సాహంగాన వెళ్ళమని చెప్పారా దంపతులు. మధ్యాహ్నం 1 గంటకి చిన్న మామయ్య వస్తాడని తాతయ్య ఫోన్లో చెప్పాడు. 12కే భోజనం చేసేసి లగేజ్ సర్దుకుని రెడీగా కూర్చుంది. మధుమూర్తి మమత ఆఫీసులకు వెళ్ళిపోయారు. 1 గంట, 2, 3, 4 ఎవరైపు అజా లేరు. కోపం వచ్చేసి తాతయ్యకి ఫోన్ చేసింది. చైతన్య వైజాగ్ వచ్చాడమ్మా, నేను తీసుకొని వచ్చేయమని చెప్పాను. బహుశా ఏదో పనిలో ఉండి ఉంటాడు, వచ్చేస్తాడులే అనునయంగా అన్నారు ఆయన. ఆ మాట వినగానే కామ్గా అయిపోయింది. ఏమీ అనకుండా ఫోన్ పెట్టేసింది. బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంది. మనసంతా ఒకటే ఆరాటం. పైకి చెప్పుకునేదా? చాలా కష్టం నిట్టూర్చింది. సాయంత్రం 6 అయింది. మమత మధుమూర్తి వచ్చేశారు. అతను మాత్రం రాలేదు. ఎదురు చూపులల్లా కోపంగా మారాయి. తనిక్కడ ఎంత ఎదురు చూస్తుంటుందో తెలీదా? అతనికి ఏమన్నా పని ఉంటే ఫోన్ చేసి లేట్ అవుతోందని చెప్పొచ్చు కదా. 8 గంటలకు వచ్చాడు. మొహం కోపంగా పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. హాల్లోంచి కాసేపు గలగల మాటలు వినిపించాయి. ఓ అరగంటకి పనమ్మాయి వచ్చి, బాబుగారు బయలుదేరారు, మిమ్మల్ని రమ్మంటున్నారు చెప్పింది. లేచి తను ఓ 10 నిమిషాలు లేట్ చేసింది. మమత శివాని అంటూ లోపలికి వచ్చాక బయలుదేరింది. లేటుగా వచ్చాడని మీ బావ మీద అలిగావా అంటూ హాస్యమాడింది ఆవిడ చిన్నగా నవ్వుతూ. అప్పటికే తన లగేజ్ అంతా కారులో పెట్టేశారు. చైతన్య డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. బుజ్జి సాయంత్రం కారు ముద్దొస్తోంది, కొత్తగా కొన్నారు కాబోలు అని అనుకుంది. సూటిగా అతని వంక చూడాలంటే అదోలా ఉంది. కారులో కూర్చుని డోర్ వేసి మమత వాళ్ళకి బై చెప్పింది. అప్పుడు తల తిప్పి ఆమె వంక ఓ క్షణం చూసి చూపు మళ్లించుకున్నాడు చైతన్య. కారు ముందుకు దూకింది. 2 నిమిషాలు ఆగాక సారీ మెల్లగా అన్నాడు చైతన్య. దేనికన్నట్లు కళ్ళెత్తి చూసింది శివాని. లేట్ అయ్యాను కదా అని చెప్పాడు చైతన్య. అయినా మొహంలో కోపం పోలేదు. చిన్న మామయ్య వస్తానన్నారుగా, మీరు వచ్చారేంటి అంది. రావాలని అనుకున్నావా వద్దనుకున్నావా చిన్నగా నవ్వుతూ అడిగాడు. ఎవరు వస్తే నాకేంటి, నేను తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళడం ముఖ్యం, డ్రైవర్ వచ్చినా ఒకటే పెంకిగా అంది శివాని. అతను మౌనం వహించాడు. అయ్యో అనకుండా ఉండాల్సిందే, మనసు నసపెట్టేసింది. ఆ తర్వాత అతనేం మాట్లాడలేదు. డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆమె ఫ్రంట్ విండోలోంచి చూస్తూ కూర్చుంది. రాత్రి 10 అవుతుండగా డాబా దగ్గర ఆపాడు. మనం ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది, ఇక్కడే ఏమన్నా తిందాం అన్నాడు చెప్పాడు. ఆమె కారు దిగబోతుంటే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను తీసుకుని వస్తాను అని చెప్పి డాబా దగ్గరికి నడిచాడు. ఈ మహానుభావుడు పెళ్ళి అయితే పెళ్ళాన్ని గడప దాటనివ్వడు కాబోలు అనుకుంది. కానీ అక్కడ లారీ వాళ్ళు తాగుతూ తుళ్ళుతూ కనిపించారు. అతడి అక్కడికి వెళ్ళకపోవటమే మంచిదనిపించింది. ఓ కుర్రాడితో టిఫిన్ పట్టించుకుని వచ్చాడు. కార్ డోర్ ఓపెన్ చేశాడు. ఆమె లోపల కూర్చుని తింటుండగా అతను అటు ఇటు చూస్తూ నించుని తిన్నాడు. తిన్నాక చేతులు కడుక్కుని కర్చీఫ్తో తుడుచుకుంటూ వాటర్ అంది. అతను కారులో ఆమె మీద నుంచి వంగి వెనక ఉన్న బిస్లరీ బాటిల్ అందించాడు. అతను వంగినప్పుడు మగసిరి పరిమళం మస్క్ చుట్టుముట్టి ఊపిరాడనివ్వలేదు. ఆ ఫీలింగ్కే అతని మొహం చూడాలంటే వేరుగ్గా అనిపించింది. బ్యాక్ సీట్లో కాసేపు పడుకుంటావా అని అడిగాడు చైతన్య. నిద్ర రావడం లేదు, కాసేపు నేను డ్రైవ్ చేస్తాను అంది శివాని. డ్రైవింగ్ వచ్చా అడిగాడు. మమ్మీ బలవంతం చేసి నేర్పించింది, అటు తిరిగి వచ్చి అంది. అతను ఒక క్షణం ఆలోచించి కారు తాళాలు ఆమెకిస్తూ, ఇక నుంచి ఈ కారు తాళాలు నీవే అని చెప్పాడు. అంటే అర్థం కానట్లు అడిగింది. విషెస్ చెప్పడానికి ఇంకా 2 గంటల టైం ఉంది, గిఫ్ట్ మాత్రం ముందే ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు చైతన్య. అప్పుడు గుర్తొచ్చింది రేపు తన పుట్టినరోజని. ఆశ్చర్యంగా చూసింది. గిఫ్ట్ ఈ కారా, నా కోసమా నమ్మలేనట్లు అంది శివాని. అతను పక్క సీట్లో కూర్చుని డోర్ వేసి, నీకోసమే కొన్నాను అన్నాడు. నా కోసమా, ఇంత కాస్ట్లీ
మమ్మీ ఏమంటారో తాతయ్యకి తెలుసా కలవరపడుతూ అంది శివాని. చురుగ్గా చూశాడు చైతన్య. నీకు నేను గిఫ్ట్ ఇవ్వడానికి నాకు కానీ తీసుకోవడానికి నీకు కానీ ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు. నువ్వు యూనివర్సిటీకి బస్సులో వెళ్ళడం ఇబ్బందిగా లేదు, అందుకే నువ్వేం బాధపడకు, ఇది నేను ఎర్న్ చేసిందే అన్నాడు. ఓ ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టాను. థ్యాంక్స్ మాత్రం చెప్పను. బావ దగ్గర తీసుకునే అధికారం మరదలికి ఉంటుంది. ఇగ్నిషన్ తిప్పుతూ అంది. పక్కపక్క నవ్వాడు. నా మాటలు నాకే అప్పగించావా అంటూ. కాసేపు పరిశీలించాక తెలిసిపోయింది ఆమె డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అని. నైస్ డ్రైవింగ్ మెచ్చుకున్నాడు. ఆనందంగా నవ్వింది. నిశ్చింతగా వెనక్కి వాలి కూర్చున్నాడు. తల పక్కకి తిప్పి ఆమె వంగ చూశాడు. తదేకంగా రోడ్డు మీదనే దృష్టి నిలిపింది ఆమె. కలువరేకుల్లాంటి కళ్ళు అలసిపోతాయేమో మనసు విలవెల్లాడింది. ఇందాక తిన్న టిఫిన్ తాకిడికి కాబోలు పెదాలు మరింత ఎర్రబడ్డాయి. ఆమె అధరాల మీద నిలిచిపోయింది చూపు. వదిలి రావడం లేదు. మధ్యలో ఎందుకో తల తిప్పి చూసేసరికి తననే చూస్తూ చైతన్య. మొహమాటంగా తల తిప్పుకొని ఏంటి చూస్తున్నారు, నా డ్రైవింగ్నా అంది శివాని. కాదు నిన్నే సూటిగానే అన్నాడు. నన్నా విస్మయంగా అడిగింది. సరిగ్గా డ్రైవ్ చేస్తున్నావా నిద్రపోతున్నావా అని చూస్తున్నాను అన్నాడు. అంత భయపడకండి, జాగ్రత్తగానే ఉంటాను నేను అంది శివాని. ఇంకో 2 గంటల్లో ఊరు చేరతానగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు. రోడ్డు గడ్డంగా హెవీ వెహికల్ తిరగబడింది. దాన్ని తీయించడానికి 3-4 గంటలు పట్టింది. 3-4 గంటలు పడుతుంది. రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. చైతన్య దిగి ఆ స్థలం దగ్గరికి వెళ్ళి చూసొచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ 4 గంటలు ఆగక తప్పదు, కారు ఆ పక్కన ఆపేయి అని చెప్పాడు. కారు బ్లాక్ విండోస్ పూర్తిగా క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి నువ్వు బ్యాక్ సీట్లో కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి తను బయటే పచారులు చేసాగుడు. పడుకోలేదామె. తను అతనికి కనిపించకపోయినా అతను తనకి కనిపిస్తూనే ఉన్నాడు. పొడవాటి ఆకారం, మరీ లావు కాకపోయినా అంత హైట్లోనూ శరీరం స్టిఫ్గా ఉంది. మనిషి ఫ్యాషనబుల్గా ఉంటాడు. సునీల్ చెప్పింది కోనసీమలోని పెళ్లి కాని అమ్మాయిల్లో సగం మంది ఇతనికి లవ్ లెటర్స్ రాశారని. ఈ మన్మధుడికి ఎవరూ నచ్చలేదు కాబోలు. మధ్యలో అతను వాటర్ కోసమని డోర్ తెరిచి అలాగే మిడిగుడ్లు వేసుకుని చూస్తున్న శివానిని చూసి ఏంటి ఇంకా పడుకోలేదా అని అడిగాడు. బోర్ కొడుతోంది అంది శివాని. టేప్ ఆన్ చేయమంటావా అడిగాడు చైతన్య. వద్దు, తలనొప్పిగా ఉంది అంది శివాని. అయితే ముళ్ళో పడుకు పెట్టుకుని లాలిపాట పాడాలా అప్రయత్నంగా నేసాడు చైతన్య. ఒక్కసారిగా గుండె జల్లుమంది. మొహంలో భావాలు కనిపించకుండా మొహం పక్కకి తిప్పుకుందామె. ఏమనుకున్నాడో ఏమో అతను ఆమె పక్కనే కూర్చుని శివాని అని పిలిచాడు. మాట్లాడలేదామె. ఈ కారు నీ కోసం కొన్నాను. నీకులాగే నీ కారుకి నేనంటే కోపం. చూడు, ఫ్రీగా కూర్చోడానికి నా కాళ్ళు సరిపోవు. పక్కకు జరిగి క్రాస్గా కూర్చుంటూ అన్నాడు. ఇప్పుడు అతని శరీరం ఒకవైపంతా ఆమెను తాకుతోంది. ఇద్దరిలోనూ సంచలనమే. ఏదో మాట్లాడాలని, వద్దని, ఈ స్పర్శని అలాగే మౌనంతో ఆస్వాదించాలని. శివాని ఏమైనా చెప్పు అన్నాడు చైతన్య. ఏం చెప్పాలి? ఆమె గొంతు ఆమెకే చాలా విచిత్రంగా వినపడింది. అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వదిలించుకోబోయింది, కానీ వదిలిపెట్టలేదు అతను. పువ్వులా సుకుమారంగా ఉన్న ఆమె చేతిని సుతారంగా సూచిస్తూ నువ్వు బాధపడనంటే నీకు ఓ విషయం చెబుతాను అన్నాడు చైతన్య. ఏంటి అన్నట్లు కళ్ళు ఎత్తి అతన్ని చూసింది శివాని. చెప్పడానికి మదన పడుతున్నట్లుగా ఆగాడు. చివరికి తమాయించుకుని నీకు వైజాగ్లో ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉంటే మీ ఇంటికో తాతయ్య ఇంటికో ఫోన్ చేస్తే కారు అరేంజ్ చేస్తారు కదా అన్నాడు చైతన్య. అనుమానంగా అతని వైపు చూసి అంటే అన్నది. అంటే ఏముంది, నువ్వు దానికోసం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెబుతున్నాను. గంభీరమైన అతని స్వరంలో ఒకంత ఆజ్ఞ వినిపించింది. ఆమె అహం దెబ్బతింది. అప్రయత్నంగా కొంచెం దూరం జరిగింది. విలవిల్లాడిపోయాడు అతను. శరీరాన్ని తాకుతున్న చల్లని చల్లదనం ఒక్కసారిగా వీడినట్లయింది. దేని గురించి చెబుతున్నాడు ఇతను? బహుశా తను జ్యోతి మనోహర్ బైక్ మీద వెళ్ళటం గురించి కాబోలు. ఎలా తెలిసి ఇతనికి తన మీద నిఘా? ఎంత ధైర్యం! ఏదో సొంత పెళ్ళాం మీద అథారిటీ చలాయించినట్లు చేస్తాడేంటి? కోపం వచ్చి ముభావంగా కూర్చుని శివాని. నాకు వేరే ఎటువంటి ఉద్దేశం లేదు సంజాయిషిగా అన్నాడు చైతన్య. చదువులా లేచిన శివాని. నాకు మీ ఉద్దేశాలతో నిమిత్తం లేదు. నా ఇష్టం వచ్చినట్లు నేను వెళతాను. నన్ను నిలదీసే అధికారం మీకు లేదు విసురుగా అంది. అతని మొహం కోపంతో కందగడ్డలా మారిపోయింది. ఆమె వైపు పూర్తిగా తిరిగి అధికారాల గురించి 10 సార్లు నాతో చెప్పించుకు.
నీ మంచి చెడ్డల బాధ్యత అంతా నాదే, పూర్తిగా నా ఒక్కడిదే ఆవేశంగా అనేశాడు చైతన్య. విస్తుపోయి చూస్తుండగానే ఆమె చెయ్యి పట్టుకున్నాడు చైతన్య. వదిలించుకోబోయింది. మరింత పట్టు బిగిసింది. అతని మొహం చూస్తుంటే ఏదో జరగరాని జరగబోతుందని అనిపిస్తోంది. భయంగా కోపంగా ఉంది శివానికి. సూటిగా ఆమె మొహం వంకే చూస్తూ ఆమె చేతిని పెదాల దగ్గరికి చేర్చుకుని మృదువుగా చెమ్మించాడు. కళ్ళింతలు చేసుకుని చూసి విడిపించుకోవడానికి గింజుకుంది. హఠాత్తుగా ఆమె చేయి వదిలేశాడు చైతన్య. ఇప్పుడు అతని చేతులు ఆమెని చుట్టేశాయి. శివాని, ఐ లవ్ యూ, మనం పెళ్లి చేసుకుందాం, ఆమె చెవి దగ్గర గుసగుసగా చెప్పాడు. చేష్టలు దక్కి అలాగే చూస్తుండిపోయింది. ఇంతవరకు ఏది వద్దనుకుందో అదే జరుగుతోంది ఇప్పుడు. నివారించలేని ఆసక్తితో పడిపోతోంది శివాని. దాంతో అతను మరింత అడ్వాన్స్ అయ్యాడు. ఒక చెయ్యి నడుము చుట్టూ చుట్టి మరో చెయ్యి తన వెనుకగా పోనిచ్చి సమరానికి ఆయత్తమయ్యాడు. అతని సమక్షంలో శరీరం ఓ రకమైన వివసత్వానికి లోనవుతోంది. వారించే ఓపిక ఉండటం లేదు. తీవ్రమైన సంఘర్షణతో మనసు గజిబిజి అయిపోతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. స్పృహ తప్పుతున్నట్లుగా ఉంది. అతని చేతుల్లో తోటకూర కాడలా వేలాడిపోయింది శివాని. ఆమె పరిస్థితి చూసి మరింత కంగారు పడిపోయాడు చైతన్య. శివాని, ఆదుర్దగా ఆమె చెంప మీద తట్టాడు చైతన్య. మూలిగింది. నీరసంగా వినిపించింది స్వరం. బాటిల్లో నీళ్లు తీసుకుని కర్చీఫ్తో తడిపి ఆమె మొహాన్ని తుడిచాడు. ఆమె పరిస్థితికి అతని మనసు చిన్నపోయినట్లుగా అయింది. నీళ్లు తాగించి సీటు మీద పదిలంగా పడుకోబెట్టాడు. కారు దిగి కొంచెం దూరంలో ఉన్న పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు. అతని కంగారు చూసి బాధ కలిగింది. ఆమె డ్రింక్ తాగుతుంటే ఆమె మొహం చూస్తూ నించున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు చైతన్య. బాగానే ఉన్నట్లు కాస్తంత నీరసంగా తలూపింది శివాని. ఏమైంది, కళ్ళు తిరిగాయా అన్నాడు. భయం వేసింది, అస్పష్టంగా పలికింది. ఆమెను పడుకోమని చెప్పి కారు డోర్ వేశాడు. ఆ తర్వాత అతని రోడ్డు మీద అటు ఇటు తిరగటం చూస్తూనే గాఢ నిద్రలోకి జారుకుంది. మెలకువ వచ్చేసరికి తొలి పొద్దు రేఖలు విచ్చుకుంటున్నాయి. కారు పచ్చని పంట పొలాల మధ్య పరుగులు తీస్తోంది. కళ్ళు విప్పార్చి చూసి లేచి కూర్చుంది. వచ్చేసామా, ఉత్సాహంగా అంది శివాని. మెల్లగా అన్నాడు చైతన్య. కారు ఇంటి ముందు ఆగటంతోనే రకరకాల పనుల్లో ఉన్న అందరూ తమ తమ పనులు ఆపి ఆమెను చుట్టుముట్టేశారు. అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటే నవ్వుతూ స్వీకరిస్తోంది శివాని. ఆ హడావుడి నుంచి తేరుకుని తలెత్తి చూసేసరికి వాడిపోయిన మొహంతో డల్గా తన రూమ్ వైపు అడుగులు వేస్తున్న చైతన్య కనిపించాడు. రాత్రి కారులో జరిగినంతా గుర్తొచ్చి మనసు భారంగా తయారైంది. బీచ్ రోడ్ కోలాహలంగా ఉంది. సాయంకాలం అయ్యేసరికి అలసి సొలసిన శరీరాలను, మెదళ్లను సేద తీర్చడానికి జనం అక్కడికి చేరుకుంటున్నారు. ఆర్కే బీచ్ ప్రధాన ద్వారం దగ్గర చాలా రష్గా ఉంది. 2 వీలర్స్ 4 వీలర్స్తో అక్కడికి చేరుకుంటున్న జనం ఆ రోడ్డు ప్రక్కనే వాటిని పార్క్ చేయడం వలన అక్కడ కొండంత హడావిడిగా ఉంది. ఆ ప్రధాన మార్గం నుండి ఉడా పార్క్కి వెళ్లే వరకు కొన్ని కిలోమీటర్ల వెంబడి బయట గట్టు మీద లోపల బీచ్లో జనాలుంటారు. కాకపోతే ప్రధాన ద్వారం దాటి ముందుకు వచ్చాక అంత రష్గా ఉండరు. కాస్తంత ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కుర్రాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, దంపతులు కూర్చుని మనసు విప్పి తమ తమ కష్టసుఖాలు వెళ్ళబోసుకుంటూ ఉంటారు. ఆ గట్టుకి ఎదురుగుండా అక్కడక్కడ బెంచీలు వేయబడి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక బెంచీ మీద ఏదో కోల్పోయినట్లుగా కూర్చున్నాడు జ్యోతి మనోహర్. ఎదురుగుండా భవానీ శంకర్ కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ మిగతా ఫ్రెండ్స్తో కలిసి తరచుగా అక్కడ కూర్చుంటారు. వచ్చేపోయే అమ్మాయిల మీద సున్నితమైన జోక్స్ వాళ్ళు నవ్వుకునేలా వేస్తుంటారు. అలాంటిది ఈరోజు మిగతా ఫ్రెండ్స్ అందరినీ అవాయిడ్ చేసి ఒక్క భవానీ శంకర్తోనే కలిసి సముద్రానికి అభిముఖంగా కూర్చున్నాడు మనోహర్. అప్పటికి గంట నుంచి భవానీ శంకర్ గలగలా మాట్లాడుతున్నాడు కానీ మనోహర్ నోరు విప్పలేదు. బీచ్ నుంచి వచ్చే చల్లని గాలి కూడా తట్టుకోలేనట్లు చేతులు కట్టుకుని స్టిఫ్గా కూర్చున్నాడు. ఏమైంది, భవానీ శంకర్ అడిగాడు. ఆలోచన నుండి తెప్పరిల్లి అన్నాడు. ఎనీ ప్రాబ్లం, ఆత్మీయంగా అడిగాడు. భుజాలు స్ట్రెక్ చేసి అన్నాడు. అలా అనడే కానీ అతనికి తనకే తెలియని వింత బాధ. ఆ బాధ శివాని. ఆ అమ్మాయి తరచుగా గుర్తొస్తుంది. సెలవులు ప్రారంభమైన రోజు ఏమీ అనిపించలేదు. ఆ మర్నాడు ల్యాబ్కి బయలుదేరుతూ వెనుక సీటు వైపు అప్రయత్నంగా చూశాడు. శివాని గుర్తొచ్చింది. ఆమె అమాయకత్వం, అల్లరి, తెలివితేటలు, అందం గుర్తొచ్చాయి. ఆలోచిస్తూ వెళ్ళాడు. ఆ రాత్రంతా కలల్లో ఆమె. ఇద్దరూ కలిసి ల్యాబ్కి వెళుతున్నట్లు, ఒకరినొకరు ఏడిపించుకుంటున్నట్లు. మూడో రోజు అన్నం
సహించలేదు. ఏమీ తోచడం లేదు. ఫ్రెండ్స్ ఎవరిని కలవబుద్ధి కావడం లేదు. ఒక్కడే గంటల కొద్దీ ఉండిపోవాలనిపిస్తోంది. అక్కడికి ఆ అమ్మాయి ఆలోచన రాగానే చివాన లేచి ఏదో పనిలో నిమగ్నం కావాలనుకున్నా అక్కడ తనే. అసలేమైంది తనకి? పోనీ ఆ అమ్మాయిని చూడాలనిపిస్తోందా? ఏమో, ఆలోచన బలంగా లేదు. జస్ట్ గుర్తొస్తోంది. గుర్తు రావడం అంటే చూడాలనిపించడమేనా? ఇక 4వ రోజు పూర్తిగా మంచానికి అంటుకుపోతే భవానీ శంకర్ లాక్కుని వచ్చాడు. అతనికి ఇవేమీ తెలియవు. అసలు శివానీనే తెలీదు. అప్పటికే ఏవో జోక్స్ వేస్తున్నా ఈ లోకంలోకి రావడం లేదు. అలాగే సుదూరంగా ఆకాశం సముద్రం కలిసినట్లున్న దగ్గర చూస్తున్నాడు. అక్కడ శివానీనే. ఎప్పుడూ తనతో దెబ్బలాడుతూ కోతి అంటూ ఏడిపిస్తుంటే తను నాకు గుర్తు రావడం ఏంటన్న ఆశ్చర్యం. ఓ పక్క తామిద్దరి వాదనలు, ఏడిపించడాలు గుర్తొచ్చి మందహాసం దొర్లింది. అది చూశాడు భవానీ శంకర్. చటుక్కున్న గట్టు మీద నుంచి లేచి నిలబడి, గ్యారంటీగా నీకు అయిందిరా అన్నాడు. తల తిప్పి చూసి ఏమైంది అన్నాడు. ఈ వయసులో ఏముంటుంది? లవ్లో పడ్డావు అవునా అన్నాడు. లవ్ నెవర్. కానీ భవానీ శంకర్ అసలే విలేకరి. అంత తొందరగా మనోహర్ని ఎలా వదిలిపెడతాడు? ఎవరా అమ్మాయి? ఏమా కదా అని గంభీరంగా అన్నాడు. లేచి నిలబడి పద పోదాం అంటూ తొందర చేశాడు. ఇసుమంత కూడా కదలలేదు. ఇక వదలడని కన్ఫామ్ అయ్యాక నిట్టూర్చి కూర్చుండిపోయాడు. ఇప్పుడు చెప్పు తాపిగా అడిగాడు. శివాని ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి మా డిపార్ట్మెంట్. విషయం చెప్పు అన్నాడు భవానీ శంకర్. అదేరా తెలియడం లేదు. ఇప్పటి వరకు ఏం అనిపించడం లేదు. ఇప్పుడే గుర్తొస్తుంది. ఎందుకో తెలియడం లేదు. భవానీ ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి, ఆ అమ్మాయి నీతో ఎలా ఉంటుంది? మామూలుగానే ఫ్రెండ్లీగానే మాట్లాడుతుంది. ఇది వరకు ఎక్కువ దెబ్బలాడుకునేవాళ్ళం. ఒక ఇన్సిడెంట్ అయ్యాక నేను గొడవ పడటం మానేశాను చెప్పాడు. ఏంటా సంఘటన అడిగాడు భవానీ. ఆ సంఘటన గుర్తొచ్చింది. మనోహర్కి బైక్ మీద వెళ్ళేటప్పుడు సడన్ బ్రేక్ వేస్తే ఆమె తన మీద వాలిపోవడం, గుండె జల్లు మంది. తల వదిలించి ఆలోచనల్ని ఆపుకుని చెప్పకూడదు చిరునవ్వుతో అన్నాడు. తమాషాగా తలెగిరేశాడు మనోహర్. సో పడిపోయావు, కంగ్రాట్స్ కన్ఫామ్ చేస్తూ అన్నాడు భవానీ శంకర్ చిన్నగా నవ్వుతూ. ఏమోరా తెలియడం లేదు. తను గుర్తొస్తుంది అంతే. చూడాలని కూడా బలంగా లేదు. అసలు తన ఫీలింగ్స్ కూడా ఏమీ తెలియవు అన్నాడు మనోహర్. పోనీ నీకు తను నచ్చింది కదా, నువ్వు ప్రొసీడ్ అయ్యి తనకి చెప్పే సలహా ఇచ్చాడు భవానీ శంకర్. నా వల్ల కాదురా. అమ్మాయిల చుట్టూ తిరిగి వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పి వాళ్ళు ఎస్ అంటారా నో అంటారా అని టెన్షన్ పెట్టడం నా వల్ల కాదు. మరేం చేస్తావు అడిగాడు భవానీ శంకర్. నిజంగా తనకి ఇష్టమైతే తనే నాకు ఐ లవ్ యూ చెబుతుంది కాన్ఫిడెంట్గా అన్నాడు మనోహర్. తను నీలాగే ఆలోచిస్తూ ఉంటే అన్నాడు. అవును, అప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. తన మనసు ఏమిటో తెలుసుకోకుండా ఎక్స్ప్రెస్ చేసి ఆ తర్వాత పంతాలు పట్టింపులు తేల్చుకోవడం నాకు ఇష్టం లేదు. మరేం చేస్తావు అంతవరకు? ఇలా ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ కూర్చోవడమేనా అన్నాడు. చూద్దాం తల పంకించాడు జ్యోతి మనోహర్. అది ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఏరియా. ఉద్యోగాల మీద వచ్చింది అంతో ఇంతో దాచుకుని మిగతాది అప్పో సొప్పో చేసి సొంత ఇల్లు ఏర్పరచుకోవడం కోసం తిప్పలు పడుతున్నవారు అక్కడ 100 కన్నా ఎక్కువ ఇళ్ళు ఉండవు. ఉన్నా అక్కడక్కడ విసిరేసినట్లు దూరంగా ఉంటాయి. అలాంటి ఇంట్లో ఉంటాడు రాజారావు. 25 ఏళ్ల ఉద్యోగంతో 3 ఆడపిల్లల్ని. ఈ మధ్య ఈ ఇంటిని తప్ప మరేం సంపాదించుకోలేదు. పెద్ద కూతురు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయింది. చిన్న కూతురు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజారావు బాధల్లా రెండో కూతురు అజిత గురించే. ఆ అమ్మాయిది డిగ్రీ అయిపోయింది. ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్గా ఎంకామ్ కట్టింది. ఆ అమ్మాయి ఎంతో స్వతంత్ర భావాలు, నీతి నిజాయితీలు కలిది. అయితే ప్రస్తుత సమాజానికి కావలసిన పతివ్రతా ధర్మాలు ఆ అమ్మాయిలో లేకపోవడంతో ఆమెలోని సుగుణాలన్నీ కప్పబడిపోయాయి. అజిత ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే అప్పటికి 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. అతని ఇంట్లో కూడా ఎవరూ ఒప్పుకోలేదు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, మనల్ని అర్థం చేసుకోలేని పెద్దల్ని ఎదిరించి ఈ సమాజాన్ని వదిలేసి మైదానంలోకి పారిపోదామన్నాడు. కాస్తంత కాల్పనిక ఛాయలు ఎక్కువే ఉన్న అజిత అందుకు ఒప్పుకుంది. ఇద్దరూ తమకి నచ్చిన దగ్గరికి వెళ్ళిపోయారు. అజిత లేచిపోయింది అన్నారందరూ. పక్కన ఎవరు
మగాడంటూ లేకుండా అజిత ఒక్కతే ఎలా లేచిపోతుందన్న కనీస జ్ఞానం ఎవరికీ కలగలేదు. రాజారావు తలెత్తుకోలేకపోయాడు. వెళ్ళిపోయిన రెండో కూతురు గురించి కన్నా మిగిలిపోయిన మూడో కూతురికి ఎలా పెళ్ళవుతుందన్న బెంగ పట్టుకుంది. అంతా కలిసి నెలైందో లేదో అతను ఆమె జీవితాన్ని ఎడారి తీసి హాయిగా నడుచుకుంటూ పోయాక గోడకి కొట్టిన బంతిలా ఇంటికి తిరిగి వచ్చింది. కన్నబిడ్డని ఎవరు వదులుకుంటారు? అడిగిన వాళ్ళందరికీ ఊరెళ్ళి వచ్చిందని చెప్పుకున్నారు. అజిత మాత్రం ఎక్కువ బాధపడలేదు. అలాంటి మోసగాడి నుంచి క్షేమంగా తప్పించుకున్నందుకు సంతోషపడింది. ఆమె ఆడవాళ్లతో ఎంత స్నేహంగా ఉంటుందో మగవాళ్లతోనూ అంతే స్నేహంగా ఉంటుంది. ఇదివరకు పట్టింపుకు రాని విషయం అజిత అతనితో ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చాక సంచలనమవుతోంది. ఇదివరకు ఆమెని ట్రాప్ చేయాలని ప్రయత్నించి విఫలమైన కాలేజీ కుర్రాడు ఒకతను ఆమె మళ్ళీ లేచిపోతుంది చూస్తుండండి అంటుండేవాడు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమె చెవిన పడ్డా పట్టించుకోలేదు. మగాళ్లతో స్నేహం వీడలేదు. అయితే భవిష్యత్తులో జరగబోయే ఒకానొక మారణ హోమంలో తను ముఖ్య పాత్ర వహించబోతుందని, ఈసారి తను అదృశ్యమైన ఈ మగ స్నేహం వల్ల లేచిపోయిందని భావించి వదిలేస్తారే తప్ప పట్టించుకోరని మాత్రం అనుకోలేదు. ఊరంతా ఒకటే సందడి. అనంతరామయ్య గారింట్లో హోమం జరుగుతోంది. ఊరందరినీ పిలిచారు. వర్షాలు సక్రమంగా కురిసి రైతుల కడగండ్లు తీరాలని 108 హోమగుండాలు పెట్టి గాయత్రి పూజ జరిపిస్తున్నారు ఆయన. ఊరంతా ఆయనకి సహకరిస్తోంది. ఇంటి పక్కన ఉన్న తమ ఖాళీ స్థలంలో అరేంజ్ చేశారు. వేదాల్ని పురాణాల్ని ఔపోసన పట్టిన ఘనాపాటిలైన పురోహితులు వచ్చారు. ఓ పక్క హోమం, మరో పక్క ఊరందరి కోసం భోజనాలు రెడీ అవుతున్నాయి. శివాని వచ్చి 4 రోజులైంది. వచ్చిన దగ్గర నుంచి ఇదే హడావిడి. ఆమెకి ఇలాంటివంటే సరదా. అందుకే అంతా తానే అయి తిరుగుతోంది. ఎప్పుడూ గంభీరంగా ఉండే చైతన్య ఇప్పుడు మరింత సీరియస్గా కనిపిస్తున్నాడు. పనుల ఒత్తిడి అని సరిపెట్టుకోబోయినా అసలు విషయం తెలుస్తూనే ఉంది. ఆ రోజు కారులో అతను దగ్గరగా వచ్చినప్పుడు తను భయపడి అనీజీగా ఫీల్ అయింది. తను రిజెక్ట్ చేసినట్లు భావిస్తున్నాడు. అయినా ఎంత ధైర్యంగా ఐ లవ్ యూ చెప్పేశాడు. పైగా పెళ్లి గురించి కూడా ఏకపక్షంగా డిసైడ్ చేసేశాడు. అతను సైన్స్ చదువుకోలేదా? మేనరికం మూలంగా వచ్చే దుష్పరిణామాలు తెలీదా? ఇక అతనుంటే తనకి ఇష్టమా లేదా అన్నది తర్వాత విషయం. అతనితో ఎట్టి పరిస్థితుల్లోనూ తన పెళ్లి జరగదు. మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నా, తాతయ్య బలవంతం చేసినా ఈ పెళ్లి జరగదు. అందుకు ముందుగా తనే ఒప్పుకోదు. ఇదంతా ఒక ఎత్తు. తన మనసు ఒక ఎత్తు. అదెప్పుడు తన మాట వినదు. ఒకటే సంచలనం, ఆరాటం. ఈ సంఘర్షణతోనే గజిబిజి అయిపోతోంది మనసు. అతను ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తే చూపుల్ని అదుపు చేయడం ఎలా? వద్దని, కావాలని మనసు సంశయాత్మకమై పోతుండగా చెప్పుకోలేని అలజడితో హృదయభారం అవుతోంది. దానికి తోడు వచ్చి 4 రోజులైనా చైతన్య తన వైపు చూడటం కానీ తనతో మాట్లాడటం కానీ చేయటం లేదు. నిన్న ఉదయం అమ్మమ్మ బావకి టీ ఇచ్చిరమ్మని పంపితే అతని రూమ్కి వెళ్ళింది. వెళ్ళగానే తన వంక తదేకంగా 15 నిమిషం పాటు చూసి చరచరా బయటికి వెళ్ళిపోయాడు. టీ కప్పుతో తెల్లమొహం వేసుకుని నిలబడిన అతనికి తన మీద కోపం వచ్చినట్లుంది. వస్తే కానీ నాకేంటి అని బిగదీసుకుపోయింది. కానీ పిచ్చి మనసు వింటే కదా. అతను నవ్వుతూ మాట్లాడితే బాగుండనే కోరిక పర్వతంలా పెరిగిపోతుంది. ఇప్పుడు అంతే. ప్రధాన హోమం ముందు కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చున్నారు. శివాని ధ్యాస అంతా చైతన్యం మీదే. అతను దీక్షగా మంత్రాలు పఠిస్తున్న బ్రాహ్మణుల వంక, హోమగుండం వంక చూస్తున్నాడు. ఆడవాళ్ళంతా పట్టు చీరలు కట్టుకున్నారు. మగవాళ్ళంతా పట్టు పంచెలు కట్టుకుని అనాచ్ఛాదితంగా ఉన్న ఛాతీని కప్పుతూ కండువాలు ధరించారు. చైతన్యాన్ని చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. అలవాటు లేకపోవటం మూలంగా మాటికి జారిపోతున్న కండువాని సర్దుకుంటున్నాడు. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండగా తను తదేకంగా చైతన్యం చూడటం సునీల గమనించినట్లుంది. నడుం దగ్గర చిన్నగా గిల్లి ఏంటి సంగతి అంది. ఉలిక్కిపడి చూసి ఏం లేదు, హోమం వంక చూస్తున్నాను తత్తరపడుతూ అంది. నేను ఇంకేదో అనుకున్నానులే రహస్యంగా అంది. అనుదీప్ ఇటువైపు వంగి ఏమనుకున్నావు అడిగాడు. నీకెందుకు, చిన్నపిల్లాడివి. అతని తల మీద సుతారంగా మొట్టింది సునీల. కోపంగా చూసి మళ్ళీ తన హడావిడిలో పడిపోయాడు. 3 రోజుల నుంచి అలవాట్లేని పనుల ఒత్తిడి. ఇప్పుడు ఇంత వేడిలో హోమం ముందు కూర్చోవడం. బయట ఎండ అదోలా ఉంది. నిప్పుల గుండంలో కూర్చున్నట్లు ఒకటే వేడి. ఎప్పుడు ఏసీ రూమ్లు, ఏసీ కార్లే అలవాటు. అలాంటిది ఈ మధ్య ఒకేసారి ఎండలోకి రావటం శరీరం తట్టుకోలేకపోతోంది.
మాటి మాటికి నీరసం నిస్సత్తువ ఆవహించేస్తోంది. వేడికి మొహం అంతా కమిలిపోయినట్లుగా అవుతోంది. కళ్ళ ముందు చీకటి చీకటి వలయాలు కనిపిస్తున్నాయి. తలదించుకొని చీర కొంగుతో బుగ్గలద్దుకోబోయింది. అది ఉదయం అత్తయ్యలు బలవంతంగా కట్టిన పట్టు చీర. చెంపలు మరింత బగ్గుమన్నాయి. అందరూ ఎంతో ఓపికగా అక్కడ కూర్చున్నారు. ఆఖరికి చిన్నపిల్ల దీప్తి కూడా చలాకీగా ఉంది. తనేంటి ఊరకనే ఇలా డీలా పడిపోతోంది? అందరూ ఏమనుకుంటారు? ప్రాణం ముగ్గపట్టుకుని కూర్చుని శివాని. చైతన్య లేచి సునీలని పిలిచి ఏదో చెప్పి ఇంట్లోకి వెళ్ళాడు. సునీల్ ఆదుర్దాగా తన దగ్గరికి వచ్చి, శివాని ఏమైంది? వేడిగా ఉందా? బుగ్గలు తడుతూ అంది. ఆ తాకిడికే బగ్గుమని వెండాయి బుగ్గలు. మొహం ఇంతలా వడిలిపోయింది. పద లోపలికి విడుదువు గాని అంటూ చెయ్యి పట్టుకుని లేపింది. వద్దులే, ఉంటాను, అందరూ ఇక్కడే ఉన్నారు కదా మొహమాటంగా అంది శివాని. భలేదానివే, మేం పల్లెటూరు వాళ్ళం, మాకు అన్నీ అలవాటు, కానీ నీకు కష్టం. పద. అన్నయ్య చూసి చెప్పే వరకు నీ పరిస్థితి గమనించలేదంది. ఏం పర్వాలేదు అంటూ నెమ్మదిగా లేచింది. కానీ మనసులోనే ఆశ్చర్యపోయింది శివాని. తన వంక చూడనట్లున్నా అందరికన్నా ముందు తన పరిస్థితి గమనించింది అతనే. గాయాలకి చందనం పూసినట్లుగా మనసు హాయిగా ఉంది. సునీల్ లోపలికి వెళ్ళి తీసుకెళ్ళగానే తన రూమ్కి వెళ్ళబోయింది శివాని. పద, అన్నయ్య రూమ్లో ఏసీ ఉంది అంటూ తీసుకువెళ్ళింది. అప్పటికే ఏసీ ఆన్ చేసి ఉంది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత శివానీని మరింత పరిశీలనగా చూసి తెల్లబోయింది సునీల. అప్పటికే ఎండవేడికి హోమం వేడికి స్కిన్ బర్న్స్ అయ్యాయి. మెడ మీద చేతుల మీద ఎర్రటి మచ్చలు వచ్చాయి. మై గాడ్, ఇంత డెలికేటా? ఆశ్చర్యపోయింది సునీల. శివాని అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోయింది. ఈలోపు పనమ్మాయి వచ్చి సునీలని అర్జెంటుగా తాతగారు రమ్మన్నారని చెప్పడంతో రెస్ట్ తీసుకో, ఈ హడావిడి అయ్యేసరికి 2 గంటలు దాటుతుంది, భోజనం కూడా ఇక్కడికే పంపిస్తాను అని వెళ్ళిపోయింది. హాల్ దాటుతుండగా చైతన్య కనిపించాడు. విషయం అతనికి చెప్పి మెడిసిన్ ఏమైనా ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయింది. ఓ నిమిషం అక్కడే నిలబడి నొసలు ముడివేసి మరీ ఆలోచించి అప్పుడు తన రూమ్కి కదిలాడు చైతన్య. స్ప్రింగ్ డోర్ వేసి ఉంది కానీ బోల్ట్ వేసి లేదు. హ్యాండిల్ తిప్పి లోనికి అడుగు పెడుతూ ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి శిలాప్రతిమలా నిలబడిపోయాడు. ఒంటిన ఉన్న పట్టు చీరాగ్గా ఉంటే అది మార్చుకోవడం కోసం అప్పుడే పమిట కొంగుని తప్పించింది. వంగపండు చీర రంగు పట్టు చీర అది. ఆ రంగు మూలంగా ఆమె శరీరపు రంగు మరింత తెల్లగా మెరుస్తోంది. పల్చని పొట్ట, గులాబీ మొగ్గలాంటి నాభి సుడిగుండాన్ని తలపిస్తోంది. సన్నని నడుంపై నుంచి క్రమంగా విస్తరించిన సౌందర్యం 2 శిఖరాలుగా చీలిపోయింది. మధ్య కనిపిస్తున్న లోయలోకి జారే జలపాతంలో సన్నని బంగారపు గొలుసు. పరువాలను దాయలేని బ్లౌజ్ అందుకు సిగ్గుపట్టం లేదు. వీటిని అంటిపెట్టుకుని ఉండే అదృష్టం నాదే కదా అని మురిసిపోతోంది. చైతన్యకి రెప్ప పడలేదు. ఆడవాళ్ల విషయంలో కాస్త దూరాన్ని మెయింటైన్ చేసే చైతన్యకి ఇది కొత్త అనుభవం. సినిమాల్లోనూ టీవీల్లోనూ ఇలాంటి దృశ్యాలను, ఇంకా రెచ్చగొట్టే డ్రెస్సింగ్ని చూసినా ప్రత్యక్షంగా అది తను ఎంతగానో మనసు పడుతున్న అమ్మాయిని చూడటం మాత్రం ఇదే మొదలు. అతనికి తన హృదయ స్పందన పెరగటం తెలుస్తోంది. ఈలోగా తను ఎవరో చూస్తున్న ఫీలింగ్ రాగా తలెత్తి చూసింది. ఎదురుగా చైతన్య. బోలెడంత సిగ్గు ముంచుకొచ్చేసింది. మొహాన్ని చేతులతో కప్పేసుకుంది. అతనికి నవ్వొచ్చేసింది. అసలు కప్పుకోవాల్సినవి వేరు. అతను తల తిప్పి నిలబడ్డాడు. ఊరకంట చూసి గబగబా పమిట సర్దుకుంది. ఓ నిమిషం ఆగి ఆమె వైపు వచ్చి చేయి పట్టి చూస్తూ ఏమైంది అడిగాడు. సన్బర్న్స్ అనుకుంటా చిన్నగా అంది. అతను మెడ కూడా పరిశీలనగా చూసి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, నేను ఈలోపు ఆయింట్మెంట్ తెస్తాను, హాల్లోకి వెళుతూ అన్నాడు చైతన్య. అతను చెప్పినట్లే కాస్తంత వదులుగా కాటన్ చుడిదార్ వేసుకుని వచ్చింది. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి ఆ ఎర్రమచ్చల మీద రాశాడు. ఆమె చేతులు మొహం తడిగుడ్డతో తుడిచాడు. ఏసీ చల్లదనానికి కాసేపటికి తీరుకుంది శివాని. ఇంత సుకుమారమైతే ఎలా? ఆమె మొహం వైపు చూస్తూ అన్నాడు. బొంగమూతి పెట్టి ఏం కాదు అంది. అతనికి ముద్దొచ్చేసింది. ఆ కోరిక కలిగింది. కారులో విషయం గుర్తొచ్చి గంభీరంగా మారిపోయాడు. మళ్ళీ ఇంతలోనే ఈ మనిషికి ఏముంచుకొచ్చింది ఆందోళనగా అనుకుంది. అతను తనని సోఫాలో కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుని మందు రాస్తుంటే అతని సమక్షంలో ఎంతో హాయి. తదేకంగా అతని వైపు చూస్తూ కూర్చుంది. షర్ట్ లేకుండా ఉన్న అతని సువిశాలమైన ఛాతీని కండువా దాచలేకపోతుంది. మాటిమాటికి ఆమె చూపులు అతని ఛాతీ మీద తాగట్లాడి మళ్ళీ మొహమాటంగా
వెనక్కి వెళుతున్నాయి. ఆ పంచె కండువాలో కూడా ఇంత అందం ఉంటుందా అనిపించింది. ఈ డ్రెస్ మీకు బాగుంది మెల్లగా అంది. తనను హేళన చేస్తుందా అన్నట్టు చివ్వున తలెత్తి చూశాడు చైతన్య. ఆమె మామూలుగానే చెప్పినట్లుంది. చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అన్నాడు. విచిత్రంగా ఉన్న అతని సైడ్ లాక్స్ని మునివేళ్లతో స్పృశించి ఈ ఫ్యాషన్ ఎక్కడ నేర్చుకున్నారు అడిగింది. నా స్టడీస్ ఎక్కువ చెన్నైలో జరిగింది. అక్కడ మా బ్యాచ్ అంతా ఇలాగే ఉండేవారు. నాకు అలవాటైంది. ఇక్కడికి వచ్చాక ఈ స్టైల్ చాలామంది అమ్మాయిలకి నచ్చలేదు. అందుకే ఉంచేసుకున్నాను. అదేంటి ఆశ్చర్యంగా ఉంది. అదంతే నవ్వేశాడు. చెప్పండి ప్లీజ్ బతిమలాడింది. అమ్మాయిలకి నాకు మధ్య ఆమెడ దూరం మెయింటైన్ చేస్తాను. మరి నాతో అప్రయత్నంగా నోటి వెంట ప్రశ్న వచ్చేసింది. అతను ఆమె వంక నిదానించి చూశాడు. నీతో అంటే నువ్వు వాళ్ళు వేరు కదా అన్నాడు చైతన్య. ఎలా కలలో అడిగింది. వాళ్ళు నాకేమీ కారు సూటిగా చెప్పేశాడు. తల వంచుకుంది శివాని. నేను మీ మరదల్ని అంతే, అంతకు మించి ఏమీ కాను మెల్లగా అయినా ఖచ్చితంగా చెప్పేసింది శివాని. తలెత్తి చూడటానికి ధైర్యం లేదు. అతని మొహంలో భావాలని ఆ కళ్ళలో ప్రేమని భరించే శక్తి తనకి లేదు. ఆమె అంత ఖచ్చితంగా తన నిర్ణయం చెప్పేస్తుంది అనుకోలేదు. తన ఆశల సౌధం బీటలు వారిపోతున్నట్లు అనిపించింది. శివాని మాటలకు కలిగిన షాక్ నుండి వెంటనే తేరుకున్నాడు చైతన్య. అయితే నీకు నా సైడ్ లాక్స్ నచ్చలేదన్నమాట అన్నాడు. అదేం లేదు, నచ్చాయి విస్తుపోయి అంది శివాని. అయితే వెంటనే మార్చేసుకోవాలి లేచి నిలబడి అన్నాడు. ఎందుకు అర్థం కానట్లుగా అడిగింది శివాని. నేను అమ్మాయిలకి కాదు మగదళ్ళకి ఆమెడ దూరంలోనే ఉంటాను. ఎందుకంటే నాకేమీ కానీ అమ్మాయిలు నా వంక చూడటం, నాతో మాట్లాడటానికి ప్రయత్నించడం, నా కోసం ఆరాటపడటం నచ్చదు అన్నాడు. ఆ భావం బాగానే అర్థమైంది శివానికి. అది తన గురించే అంటున్నాడు. అతను అనుబంధాన్ని కోరుకున్నాడు. కానీ ఈ సంఘటనతో అతనితో కేవలం కాలక్షేపాన్ని మాత్రమే కోరుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నాడు. అతని దృష్టిలో తనెంత చులకనైంది. అసలు కారణం ఏంటని కూడా అడగటం లేదు. అడిగినా తను చెప్పే ఉద్దేశంలో లేదు. ఎందుకంటే తన రీజన్ చెబితే అందరూ నవ్వుతూ కొట్టిపడేస్తారు. తనకు పుట్టబోయే పిల్లల విషయంలో ఛాన్స్ తీసుకోవడం తనకి ఇష్టం లేదు. అతనికి రీజన్ చెప్పే ప్రసక్తి లేదు. అతను ఏమైనా అనుకుంటే అనుకోని, తను పట్టించుకోదు అంతే. చివాన లేచి తన గదిలోకి వచ్చేసింది. అతను ఉండమని ఏమీ అనలేదు. ఉక్రోషం వచ్చింది. మధ్యాహ్నం భోజనాల సమయంలో ఎదురైనా అసలు తన మొహం వంకే చూడలేదు. పైగా అతను సైడ్ లాక్స్ నార్మల్గా కట్ చేసుకున్నాడు. మరీ ఇంత పంతమా చిన్నపిల్లాడిలాగా. ఆమెకి కోపం వచ్చి ఎప్పటికో ఏదో సందర్భంలో అతను తన వైపు చూడగానే ఓ సీరియస్ లుక్ ఇచ్చింది. తను మొహం తిప్పేసింది. ఆ రోజు రాత్రి బయట బరండాలో పిల్లలతో కలిసి వైకుంఠపాళి ఆడుకుంటుండగా ఆమెకి ఫోన్ వచ్చిందని, అది చైతన్య గదికి కనెక్ట్ అయిందని చెప్పారు. బాబోయ్ దుర్వాసముని గదిలోన గొణుక్కుంటూ వచ్చింది. అతను టేబుల్ ముందు కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. అతని మోచేతి దగ్గరే ఫోన్. బెరుగ్గా గదిలోకి అడుగు పెట్టింది. అతను తలెత్తైనా చూడలేదు. రిసీవర్ పక్కగా పెట్టి ఉంది. వెళ్ళి గబుక్కున రిసీవర్ తీసుకుని హలో అంది. అటు నుంచి ఎవరిదో మగ గొంతు హలో అంది. గుర్తుపట్టలేక ఎవరు అంది శివాని. మర్చిపోయారా? మనుషుల్ని మర్చిపోవచ్చు, కోతుల్ని కూడానా అన్నాడు అతను. హాయ్ మనోహర్, హౌ ఆర్ యూ సంభ్రమంగా అంది. చైతన్య చివ్వున తలెత్తాడు. అతని మొహం కందగడ్డలా మారిపోయింది. ఆమె అతని వైపు వీపు పెట్టి ఉండటం మూలంగా అతని ఫీలింగ్స్ గమనించలేదు. వాట్ ఏ సర్ప్రైజ్. అసలు నేను ఇక్కడ ఉన్నట్లు నీకు ఎలా తెలుసు అడిగింది శివాని. ఆ మాత్రం తెలుసుకోలేనా? డిటెక్టివ్ సినిమాలు ఎక్కువ చూశాను ఆ నాలెడ్జ్తో అన్నాడు. ఆహా సరే, మన ల్యాబ్ ఎలా ఉంది? నేను వెళితే కదా అన్నాడు మనోహర్. ఏం ఆశ్చర్యంగా అంది శివాని. మీరు వెళ్ళాక కాబోలు ఓసారి వెళ్ళాను, తర్వాత మళ్ళీ వెళ్ళబుద్ధి కాలేదు అన్నాడు మనోహర్. అదేంటి ఖాళీగా ఉండి ఏం చేస్తున్నారు? అదే నాకు అర్థం కావటం లేదు. రేపటి నుంచి వెళతాను కానీ ఏదో అనబోయి ఆగాడు. చెప్పమన్నట్లుగా అంది శివాని. మీరు గుర్తొస్తున్నారు ఊపిరి బిగబట్టి అనేశాడు. ఆహా వేరేగా కాదు, ఈ మధ్యంతా కలిసి పనిచేశాం కదా, ఇప్పుడు ఒకడిని అంటే మరేం చేస్తారు పాపం, ఓ కోతిని వెంట పెట్టుకుని వెళ్ళండి చిన్నగా నవ్వుతోంది శివాని. చైతన్య కుర్చీలోంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. అందుకేగా మిమ్మల్ని తొందరగా వచ్చేయమంటున్నాను కౌంటర్ వేశాడు మనోహర్. గలగలమని నవ్వేసింది. నిజంగా శివాని త్వరగా వచ్చేయండి. ఓకే, మండే కల్లా అక్కడికి వచ్చేసే
వచ్చేసి క్లాస్ అటెండ్ అవుతాను అభయం ఇస్తున్నట్లుగా చెప్పింది శివాని. ఓకే, గుడ్ నైట్ శివాని చెప్పాడు. గుడ్ నైట్. రిసీవర్ కెడీల్ చేసి చూసేసరికి పక్కన చైతన్య లేడు. ఒక్కసారిగా అతుక్కుమంది. అప్పుడు స్పృహ వచ్చిన దానిలా తను మనోహర్తో మాట్లాడిన విషయాలు గుర్తుకు తెచ్చుకుంది. తను జోవియల్గా మాట్లాడటం చూసి ఉడికిపోయి ఉంటాడు అనుకుంటూ హాల్లోకి వచ్చింది. అక్కడ అనంతరామయ్య గారి పక్కన కూర్చుని ఏవో కాగితాల మీద సంతకాలు తీసుకుంటున్నాడు. తనని చూడగానే మొహం తిప్పేసుకుని గబుక్కున లేచిపోయి, తాతయ్య సంతకాలు పెట్టి దీపుకి ఇచ్చి పంపించండి వెళ్ళిపోబోయాడు. కూర్చోవా, ఎప్పుడూ బిజీనే తాతయ్యతో కాసేపు మాట్లాడి తీరిక కూడా లేదా? అనంతరామయ్య బలవంతంగా కూర్చోబెట్టాడు. తను ఎదురుగా సోఫాలో కూర్చుని అతన్నే పరిశీలించసాగింది. మొహం చిటపట్లాడుతోంది. తాతయ్య, కొందరు మొహాలు చూస్తుంటే పేలాలు వేయించాలన్న ఉత్సాహం కలుగుతుంది అంది శివాని. చైతన్య తలెత్తి కోపంగా శివాని వంక చూసి తమాయించుకుని, డబుల్ గేమ్ ఆడేవాళ్ళ కన్నా నయమే కదా కూల్గా చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు. అది చూసి నవ్వాడు అనంతరామయ్య. బావా మరదళ్ళు దెబ్బలాడుకుంటున్నారేమిటమ్మా? అదేమీ వినలేదు శివాని. ఎంత మాట అన్నాడు? డబుల్ గేమ్ ఎవరు ఆడారు? తను మనోహర్తో మాట్లాడిందనేనా? పట్టగానంత కోపం వచ్చింది. ఇంకెప్పుడు ఇతనితో మాట్లాడను ఖచ్చితంగా అనుకుంది. సెలవులు అలా కోపతాపాలతో గడిచిపోయి తిరిగి వైజాగ్ వచ్చేసింది శివాని. సమయం ఉదయం 7:40 ఆంధ్ర యూనివర్సిటీ జెనెటిక్స్ విభాగం. సెలవుల తర్వాత ఆ రోజే క్లాసులు ప్రారంభమవుతున్నాయి. చెట్లు కింద బైక్ మీద కూర్చుని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. తన పరిస్థితి తనకే ఆశ్చర్యంగా ఉంది. అప్పటికే చుట్టుపక్కల ఉన్న చెట్టు పుట్ట అన్నీ పరిశీలించేశాడు. పక్కనే శాంత్రో కారు వచ్చి ఆగినా పట్టించుకోలేదు. రయ్యిన హారన్ మోగించింది శివాని. అప్పుడు చూశాడు మనోహర్. మొహమంతా తామర పువ్వులా వికసించింది. గబగబా దగ్గరికి వెళ్ళాడు. హలో అంటూ ఆమెను పలకరించాడు. హాయ్ అంటూ ఆమె కార్ పార్క్ చేసి వచ్చింది. న్యూ కార్ అడిగాడు మనోహర్. ఎస్, గిఫ్ట్ చెప్పింది శివాని. ఎవరిచ్చారు కుతూహలంగా అడిగాడు. మా బావ అన్న మాట పెదాల వరకు వచ్చి ఆగిపోయింది. అతను ఏడిపిస్తాడేమోనన్న భయం. గ్రాండ్ పా చెప్పింది. కొత్తగా ఆమె వంక చూశాడు. విచిత్రంగా, సంతోషంగా, గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. 1 గంటకి కలుస్తానని ఆమె క్లాస్కి వెళ్ళిపోయింది. అతను తన గైడ్ రంగనాథం గారి దగ్గరికి వెళ్ళాడు. డిఎన్ఏ మీద అతను రీసెర్చ్ చేస్తున్నాడు. గైడ్ దగ్గరికి వెళ్ళి డిస్కషన్స్ మొదలుపెట్టాడు. ఈ మధ్యకాలంలో జన్యుశాస్త్ర ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. జీన్ కోడ్, జీన్ మ్యాప్లు రూపొందించడంలో డిఎన్ఏ పాత్ర ఎంతో ముఖ్యమైనది. జీన్ రహస్యాలన్నింటికీ కేంద్ర బిందువుగా డిఎన్ఏని పేర్కొంటారు. డిఎన్ఏ రహస్యాన్ని ఛేదించిన తర్వాత జన్యుశాస్త్ర పరిశోధనలు ఊపందుకున్నాయి. మనిషి శరీరం సుమారు 1,000,000 కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి కణంలో కేంద్రకం ఉంటుంది. ప్రతి కేంద్రకంలో కేంద్రిక ఆమ్లాలు ఉంటాయి. అవే 1 డిఎన్ఏ, 2 ఆర్ఎన్ఏ. ఇతరత్ర జీవ ప్రక్రియకి అవసరమైన ప్రోటీన్ల నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తుంది. కేంద్రకంలోని క్రోమోజోముల్లో డిఎన్ఏ అనే జీవ పదార్థం ఉంటుంది. ఈ క్రోమోజోముల సంఖ్య జీవిని బట్టి మారుతుంటాయి. సాధారణంగా క్రోమోజోములు మనిషి కణంలో 23 జతలు ఉంటాయి. ఈ 23లో 22 జతలు ఆటోజోమ్స్ గాను, ఒక జత లైంగిక క్రోమోజోమ్స్ గాను ఉంటాయి. ఆటోజోమ్స్ XX రూపంలోనూ, లైంగిక క్రోమోజోమ్లు XX, XY రూపాల్లోనూ ఉంటాయి. స్త్రీలలో XX గాను, పురుషుల్లో XY గాను ఉంటాయి. పిల్లలు ఆడా మగ అని నిర్ధారించేది ఈ క్రోమోజోమ్సే. మనిషి శరీరంలో 46 క్రోమోజోమ్స్ ఉండగా తల్లి నుంచి 23, తండ్రి నుంచి 23 శిశువుకు సంక్రమిస్తాయి. కణ విభజన సమయంలో శరీర కణాలన్నింటిలో వీటి సంఖ్య రెట్టింపుగా మారుతుంది. ఈ డిఎన్ఏ గొలుసులు తమ లాంటి వాటినే ఏర్పరుస్తాయి. కానీ లైంగిక కణాలైన అంటే శుక్ర కణాల్లో మాత్రం క్షయకరణ విభజన జరిగి వాటి సంఖ్య సగమై 23కి చేరుకుంటుంది. ఫలదీకరణ సమయంలో ఈ రెండు సంయోగం చెంది ఏక కణాలు ఏర్పడటంలో తిరిగి వాటి సంఖ్య 23 జతలుగా మారుతుంది. ఈ క్రోమోజోమ్లన్నీ 2 గొలుసులు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్లు ఉన్న పొడవాటి అణువులో నిర్మితమై ఉంటాయి. ఆ అణువే డిఎన్ఏ. డబుల్ హ్యాంగ్స్ డిఎన్ఏని 1953వ సంవత్సరంలో క్రిక్ వాట్సన్లు కనుగొన్నారు. ప్రతి క్రోమోజోము 5 సెంటీమీటర్ల పొడవు ఉంటే క్రోమోజోమ్స్లో ఉన్న ప్రతి డిఎన్ఏ మొత్తం 1 అడుగు ఉంటుంది.
సన్నటి దారపోగులుగా కనిపించే ఈ డిఎన్ఏ 1 మిల్లీమీటర్లో 5,000 వంతు భాగంలో ఒదిగి ఉంటుంది. కణమే ఎంతో చిన్నది, దానిలో ఉండే కేంద్రకం ఇంకా చిన్నది. ఆ కేంద్రకంలోని క్రోమోజోమ్లలో ఉండే అతి సూక్ష్మమైన పదార్థం డిఎన్ఏ. మనిషి పెరుగుదలను, అతని జీవన విధానాన్ని శాసించే పదార్థం అతని జీవన విధానాన్ని శాపించే పదార్థం ఇదే. ఇది ఒక్క నిచ్చెనలా ఉంటుంది. ఈ డిఎన్ఏ జన్యువులు హారంలో రాళ్ల మాదిరిగా క్రమబద్ధంగా అమర్చబడి ఉంటాయి. ఈ అమరిక ఏ ఇద్దరిలోనూ ఒకరిలా ఉండదు. కవలలు ఇందుకు మినహాయింపు. డిఎన్ఏలో 4 నైట్రోజన్ క్షారాలను ఆల్ఫాబైట్స్గా చెప్పవచ్చు. ఒకటి ఎడినిన్, 2 నైటోసిన్, 3 గ్వనైన్, 4 థైమిన్, ACGT. డిఎన్ఏ గొలుసుల మీద ఉండే నత్రజని క్షారాల అమరిక సరిగ్గా ఉండకుండా మార్పులకు లోనైతే మానవ ఉత్పత్తికి సంబంధించి మార్పులు ఏర్పడతాయి. దీనికి పర్యావరణం చాలా వరకు కారణం. ఈ అమరికలో తేడా మూలంగా జన్యు సంబంధమైన వ్యాధులు వస్తాయి. ఈ అమరిక జన్యువుల యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. జన్యు ఇంజనీరింగ్ మూలంగా జీవసాంకేతిక శాస్త్రం ప్రాధాన్యత ఏర్పడింది. 1970లో డిఎన్ఏను కత్తిరించి అతికే విధానాన్ని కనుగొన్నారు. దీన్ని రికాంబినెంట్ డిఎన్ఏ అంటారు. ఇది ఆధునిక బయోటెక్నాలజీ రంగం అవతరణకు దారితీసింది. డిఎన్ఏలో అవసరమైనప్పుడు సమయానుకూలంగా మార్పులు చేయవచ్చునని తెలియజేసే దాన్నే జెనెటిక్ ఇంజనీరింగ్గా వ్యవహరిస్తున్నారు. కృత్రిమంగా సృష్టించిన కణాల్లోని డిఎన్ఏను చూపించడంతో ఆ కణాలతో పాటు డిఎన్ఏగా విభజన చెంది ప్రతిరూపాలను ఏర్పరచడంలో క్లోనింగ్ సాధ్యమైంది. అంటే లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం లేకుండాను డిఎన్ఏ ద్వారా మనిషిని పోలిన మనిషిని సృష్టించవచ్చునని తేలింది. అయితే ఈ విధానం ఎంతో క్లిష్టమైనది. ఇప్పటికే మానవ సంబంధాలకు, కుటుంబ సంబంధాలకు విలువ తగ్గిపోతున్న ఈ కాలంలో ఒక చిన్న కణం నుంచి తన ప్రమేయం లేకుండానే తనలాంటి మనిషే పుట్టడాన్ని మానవ జాతి ఎంతవరకు జీర్ణించుకోగలుగుతుంది? కేవలం వైద్య రంగానికే పరిమితం కావలసిన క్లోనింగ్ పక్కదారులు తొక్కడానికి మనిషిలోని కుతూహలమే ప్రధానమైన కారణం అవుతుంది. రికాంబినెంట్ డిఎన్ఏ ద్వారా పుట్టబోయే పిల్లలకు జన్యు వ్యాధులు ఉన్నాయా లేదా తెలుసుకుని జన్యు చికిత్స ద్వారా కొంతవరకు ఈ లోపాలను నివారించవచ్చు. జన్యు లోపాల కారణంగా వంశపారపర్యంగా వచ్చే వ్యాధుల సంఖ్య దాదాపు 6,000 వ్యాధుల వరకు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. మనిషి ఆయుష్ని, ఇతరేతర సూపర్ పవర్ని పొందేందుకు గాను ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటికప్పుడు డిఎన్ఏ మూలంగా సామాన్యులకు సైతం లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా నేర ప్రపంచంలో డిఎన్ఏ పాత్ర ప్రశంసనీయమైనది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేదా డిఎన్ఏ ప్రొఫైలింగ్ ద్వారా నేరస్తులను గుర్తించడం తేలిక. ఏ ఇతరులలోనూ డిఎన్ఏ ఒకే విధంగా ఉండదు అన్నదాని మీదే ఇది ఆధారపడి ఉంది. రక్తం, వీర్యం, ఎముక, వెంట్రుక ఇలా ఏ జీవ పదార్థం సాక్ష్యంగా లభించిన డిఎన్ఏ ద్వారా అది ఎవరికి సంబంధించినదో తేలిగ్గా విశ్లేషించవచ్చు. డిఎన్ఏను సేకరించిన తర్వాత దానికి తగిన ఎంజైమ్ల సహాయంతో డిఎన్ఏను ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ ఎంజైమ్లని రిస్ట్రిక్టింగ్ ఎంజైమ్లు లేదా మాలిక్యులర్ సిజర్స్ అంటారు. ఈ డిఎన్ఏ ముక్కలను విభజించేందుకు ప్రయోగశాలలో ఎలక్ట్రోపోలిసిస్ అనే విధానాన్ని ఉపయోగిస్తారు. ఇలా విభజించినటువంటి డిఎన్ఏ గొలుసులు అట్టపెట్టెల రూపంలో కనిపిస్తాయి. డిఎన్ఏ ముక్కలు బలహీనమైన రుణ విద్యుదావేశాలని కలిగి ఉంటాయి. దాంతో విద్యుత్ ప్రసారం ప్రారంభం కాగానే చిన్నవి తేలిగ్గా ఉండడంతో వేగంగా, పెద్దవి బరువుగా ఉండడంతో నెమ్మదిగా చలిస్తాయి. పరిమాణం చలించే వేగం ఆధారంగా ఈ పట్టీలు జెల్ మీద వేర్వేరు రీతుల్లో ఏర్పడతాయి. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి వేలి ముద్రలు డిఎన్ఏ ఒక్కలాగా ఉండవు. కాబట్టి ఈ పట్టీలు కూడా ఒకే రకంగా ఏర్పడవు. అనుమానాస్పద కేసులలో నిందితుల డిఎన్ఏ పట్టీలను చూసి నేరస్తులు ఎవరన్నది పోల్చుకుంటారు. కంప్యూటర్ రంగంలో కూడా డిఎన్ఏ ఎంతగానో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. సిలికాన్ చిప్స్ కన్నా చిన్నవి, ఎన్నో రెట్లు వేగాన్ని కలిగినటువంటి డిఎన్ఏ మోటార్స్ను పరిశోధనలో రూపొందించారు.
దీని మూలంగా ల్యాప్టాప్ల కన్నా సూక్ష్మంగా ఉండి వేగంగా పనిచేసే కంప్యూటర్లు రూపొందించారు. నేడు వెలువడుతున్న శాస్త్ర విజ్ఞానం మానవాళి శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగించబడాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ప్రతి పరిశోధనలోనూ మంచి చెడు ఉంటాయి. నోబెల్ బాంబును కనుక్కోవడం మూలంగా అది మానవ శ్రేయస్సు కన్నా మానవుల ఉనికినే ముప్పు తేల్చేలా మారింది. నిజమైన శాస్త్రవేత్త విశ్వశాంతి కోసమే పరిశోధనలు చేసి నూతన విషయాలను ఆవిష్కరిస్తాడు. కానీ ప్రభుత్వాలు, ఉగ్రవాదులు, మత తీవ్రవాదులు, రాజకీయ నాయకులు వాటిని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడంలో మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతోంది. కాబట్టి అవి సక్రమంగా ఉపయోగపడేలా కృషి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ డిస్కషన్స్లో పడి మనోహర్కి టైం ఎంతైంది తెలియలేదు. రంగనాథం గారు ముగించేసరికి ఈ లోకంలోకి వచ్చి వాచ్ చూసుకున్నాడు. 1:10 గబుక్కున లేచి నిల్చున్నాడు. సార్, చిన్న పని ఉంది అంటూ నసిగాడు. ఏంటి, ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు? రంగనాథం గారు నవ్వుతూ అడిగారు. ఏం సమాధానం చెప్పలేదు జ్యోతి మనోహర్. చిరునవ్వు నవ్వి సెలవు తీసుకున్నాడు. గబగబా డిపార్ట్మెంట్ బయటకు వచ్చేసరికి ఎదురుగా చెట్టు కింద శివాని కారు పక్కనే నిలబడి అటు ఇటు చూస్తోంది. పరుగులాంటి నడకతో ఆమె దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ, గైడ్ దగ్గర లేట్ అయింది అన్నాడు మనోహర్. ఓకే, మనం ల్యాబ్కు వెళదామా అడిగింది. షూర్ అని ఆమె కారు వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అతని భావం అర్థమైంది శివానికి. చైతన్య గుర్తుకు వచ్చాడు. అతడు తనకి ఈ కారు ఎందుకు కొన్నాడో గుర్తుకొచ్చింది. ఎలా తెలిసిపోయిందో? తను ఇతని బైక్ పైన వెళుతున్నట్లు తన మీద సిఐడీలను పెట్టాడేమో ఉక్రోషంగా అనుకుంది. ఆమె ఏదో ఆలోచనలోకి జారిపోవడాన్ని విచిత్రంగా చూశాడు. అప్పుడే గమనించాడు ఆమె చేతుల మీద మెడ మీద ఉన్న సన్బర్న్స్ని చూసి ఏదో అడగాలని నోటి వరకు వచ్చిన మాటను ఆపేసి ఎలా వెళదాం అడిగాడు. నా కారులో వెళదాం సజెస్ట్ చేసింది. ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. పక్కనే వచ్చి కూర్చున్నాడు మనోహర్. తమ మధ్య ఎంతో దూరం ఏర్పడిపోయినట్లుగా అనిపించింది మనోహర్కి. ఇదివరకు ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆమె ఎంత ఒదిగి కూర్చున్నా చీర కొంగు చున్నీనో తన చెవి దగ్గర రెపలాడుతూ ఎగిరేది. అది ఒక ఆత్మీయమైన స్పర్శలా తోచేది అతనికి. అతని డల్నెస్ను గుర్తించి ఏంటి అలా ఉన్నారు అడిగింది. ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఆడించాడు. ఆమెతో ఏదో చెప్పాలని ఉన్నా మనసుని జోకొట్టి హృదయం మౌనాన్ని ఆశ్రయించింది. ఆ సమయంలో భవానీ శంకర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తను ప్రేమలో పడ్డానని చెప్పాడు. ఈ అమ్మాయితో ఎలా? అదే నిజమైతే ఊరచూపులో గలగల నవ్వులతో ఏదో జరగాలి కదా. ఏమీ లేని ఈ మోము, ఈ నిర్లిప్తత, ఇది ప్రేమ కాదు కదా. తల కొంచెం తిప్పి ఆమె వంక చూశాడు. తదేకంగా డ్రైవింగ్ మీద దృష్టిని కేంద్రీకరించింది ఆమె. ఆమె ధరించిన చీర ఎడం చేయి మీద జీరాడుతుంది. సున్నితమైన చేతివేళ్లు స్టీరింగ్ చుట్టూ తీగలా బిగిశాయి. శివాని కూడా ముభావంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె ఇక్కడ ఉన్న మనసంతా తాతయ్య గారి ఊరి మీదకు వెళ్ళిపోయింది. చైతన్య గుర్తుకొస్తున్నాడు. మనోహర్ ఫోన్ చేసిన రోజు రాత్రే అతను తనని మాటలతో హత్య చేసి వెళ్ళిపోయిన తర్వాత తనకే మాట్లాడాలని అనిపించలేదు. మనోహర్ ఫోన్ చేసిన రోజు రాత్రి అతను తనని మాటలతో హత్య చేసి వెళ్ళిపోయిన తర్వాత తనకే మాట్లాడాలని అనిపించలేదు. అతను మాట్లాడలేదు. తను వైజాగ్ వచ్చేసే రోజు అతను ఫ్యాక్టరీలోనే ఉండిపోయాడు. అంత పంతం దేనికో? అసలు తన మీద అథారిటీ చెలాయించడానికి, తనను ఇష్టం వచ్చినట్లుగా నిందించడానికి అతనెవరు? కోపంగా అనుకుంది. ఇద్దరు ఎవరి ఆలోచనలో వారు ఉండగా బంగ్లా వచ్చేసింది. ముసలతను యథావిధిగా గేటు తీసి ఏదో సన్నగా గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. కిందటి జన్మలో మనం ఇతన్ని దేనికో పీడించి ఉంటాం, అందుకే ఇప్పుడు ఈ శిక్ష తమాషాగా అన్నాడు మనోహర్. చిన్నగా నవ్వింది శివాని. ల్యాబ్లోకి వెళ్ళగానే ప్రాణం లేచి వచ్చింది. ఒకప్పుడు భయపెట్టిన పరిసరాలే నెల రోజులు అలవాటయ్యాక ఇష్టంగా మారిపోయాయి. ఇద్దరు ఎవరి వర్క్లో వారు మునిగిపోయారు. మాటలు లేవు, చూపులు లేవు. ఎవరి ప్రపంచం వారిది. ఎన్నో సాధించి మానవ జీవితానికి ఉపయోగపడే అతి సూక్ష్మమైన విషయాన్నైనా కనిపెట్టాలన్న తపన వాళ్ళది. ఆకలి దప్పులు కూడా మర్చిపోయి తదేకంగా ఆ ల్యాబ్లో నూతన ఆవిష్కరణ కోసం తపన పడుతున్న సమయంలో పక్క గదిలోని ఆ జీవి బద్ధకంగా ఒక్కసారి ఒళ్ళు విరుచుకుని లేచింది. అప్పుడు సమయం రాత్రి 7:30. రీసెర్చ్లో పడి టైం ఎంతైందో కూడా చూసుకోలేదు. వాళ్ళు పంచేంద్రియాలు ఒకే విషయం మీద కేంద్రీకరించి ఏదో ధ్యానంలో ఉన్నట్లు ఉన్న మనోహర్, శివానీలు అంతెత్తున ఉలిక్కిపడ్డారు. పక్క గది వంక విచిత్రంగా చూశారు. కొండలోయల వద్ద శబ్దం ప్రతిధ్వనిస్తున్నట్లుగా పక్క గది నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. అది మనిషి గొంతు కాదు. ఈ సృష్టిలో తమకు తెలిసిన ఏ జంతువు అలా అరవలేదు. కానీ ఆ అరుపులో ఏదో భాష, తమకు అర్థం కాని భాష. మనోహర్, శివానీలు మొహామొహాలు చూసుకున్నారు. శివాని మనోహర్ పక్కకు వచ్చి నిలబడింది.
సహజంగా ఇద్దరు ధైర్యవంతులు కావడంతో ఏమాత్రం బెదిరిపోకుండా అక్కడే నిలబడ్డారు. పావుగంటకి ఆ శబ్దాలు సద్దుమణిగాయి. అంతసేపు ఇద్దరు మౌనాన్ని ఆశ్రయించారు. ఏముంది లోపల? పాలిపోయిన మొహంతో చిన్నగా అడిగింది శివాని. తెలియదన్నట్లు పెదవి విరిచాడు మనోహర్. అదేమిటో చూద్దామా? అడిగింది శివాని. ఏదో ఆలోచనలో పడ్డాడు మనోహర్. అంతలో గుర్తుకు వచ్చింది శివానీకి ఈ విషయాలేవి పట్టించుకోవద్దని. పక్క గది తాళం ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని శశిభూషణ్ తమని హెచ్చరించిన సంగతి. ఇంతలో మళ్ళీ ధ్వనులు ప్రారంభమయ్యాయి. ఈసారి రోధిస్తున్నట్లుగా. అది ఏ జంతువో తెలియదు. ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా మనోహర్ లేచి నిలబడ్డాడు. గాబరాగా అతని చెయ్యి పట్టుకుని వద్దు అంది. లోపల ఏముందో చూసి మళ్ళీ తాళం వేసేద్దాం. శివాని కూడా ఆలోచనలో పడింది. మరి ఈ తాళాలు మన దగ్గర లేవు కదా అంది. అది అంత పెద్ద కష్టం కాదు అని ల్యాబ్లో అటు ఇటు చూసి జార్లో ఉన్న యాసిడ్ని తీసుకుని తాళం తప్ప జాయింట్ దగ్గర పోసాడు మనోహర్. ప్రయోజనం శూన్యం. పెదాలు బిగించి అటు ఇటు చూసి ఒక ఇనుపు రాడ్ని తీసుకుని వచ్చాడు. బలంగా తాళం కప్ప మీద కొట్టడం ప్రారంభించాడు. ఆ ప్రయత్నాలు గమనించినట్లుగా ఒక్కసారి నిశ్శబ్దం అనుకుంది. కొంచెం భయంగా అనిపించింది శివానికి. మనోహర్ దగ్గరగా జరిగింది. అతను కూడా టెన్షన్గా ఉన్నాడు, కానీ బయటపడలేదు. నుదుట ఉన్న చిరుచెమటలు తుడుచుకుని దెబ్బ వేస్తూనే ఉన్నాడు. పావుగంట ప్రయత్నం చేశాడు. విరిగి పడింది. గడియ తీయడానికి ముందు శివాని వంక చూశాడు. ఈసారి వద్దని వారించలేదు ఆమె. ఎందుకంటే సహజమైన పరిశోధనాభిలాష ఆమెను పురిగొల్పింది. నెమ్మదిగా గడియ తీసి మెల్లగా తలుపు తోశాడు. లోపల దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారిద్దరూ. ఆ గదిలో తాము ఇంతవరకు చూడని వింత మనిషి. అతని పొడవు 3 అడుగులు. మరుగుజ్జు కాదు, మనిషి. తలకు రెట్టింపు సైజు తల. సృష్టిలో ఏ ప్రాణికి లేనంత పెద్ద కళ్ళు. కనుగుడ్లతో సహా బయటికి పొడుచుకొని వచ్చేసాయి. నెత్తి మీద అక్కడక్కడ జుట్టు, పెద్ద చెవులు, చిన్న ముక్కు, అతి సన్నగా పుల్లలాంటి కాళ్ళు చేతులు, దానికి వ్యతిరేకంగా చిన్న కుండలాంటి పొట్ట. ఒకరి పక్కన ఒకరు నుంచొని కళ్ళల్లో అపనమ్మకం తాండవిస్తుండగా తనని ఒక చింత మృగాన్ని చూసినట్లు చూస్తున్న వారిని చూసి నవ్వింది ఆ ప్రాణి. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది ఇద్దరికి. అందుకు కారణం అతి సన్నని పెదాల చాటున చిన్న పళ్ళు. అవి చాలా తక్కువగా. రక్త ప్రసరణ వేగం, గుండె వేగం పెరగగానే తలుపు వేసే ఉద్దేశంతో కాస్తంత ముందుకు జరగబోయాడు మనోహర్. అతని చూపు అప్రయత్నంగా ఆ వింత మనిషి మీద పడింది. అంత పెద్దవైన 2 కళ్ళ నుంచి ఏవో అదృశ్య తరంగాలు చుట్టుముడుతున్నాయి. కాళ్ళు కదపబోయాడు, కానీ ఎంత మాత్రమూ సాధ్యపడలేదు. ఆ కళ నుంచి చూపు తిప్పుకోవాలనుకున్నాడు, వీలు పడలేదు. మెదడి మీద తన అధీనాన్ని కోల్పోయే ఆకర్షణంలో భయం లాంటి భావం ఏదో చుట్టుముట్టింది. తల తిప్పి శివాని వంక చూడాలనుకున్నాడు, కానీ అది సాధ్యపడలేదు. సర్వం తెలుస్తూనే ఉంది. కదలలేకపోతున్నాడు. ఆ మనిషి నెమ్మదిగా కదులుతూ మనోహర్ వైపు వస్తున్నాడు. శివాని కెవ్వున అరచి మనోహర్ని పట్టేసుకుంది. అయినా అతనిలో చలనం లేదు. ఆ 3 అడుగుల ప్రాణి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. అంత భయంలోనూ శివాని ఆ మనిషిని బాగా అబ్జర్వ్ చేసింది. మామూలు మనుషులకు మళ్ళేనే అతను ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. ఆ మనిషి ఎదురుగా నిలబడినా పారిపోవడానికి కాళ్ళు రావడం లేదు. భయంగా అనిపించింది. కాళ్ళు నేలలోకి దిగబడిపోయాయా అనిపించాయి. అప్పుడు నోరు విప్పాడు ఆ మనిషి. పుల్లల్లాంటి ఎడం చేయి ఎత్తి చిటిక వేస్తూ, నా పేరు అరి అంటే తెలుసుగా, శత్రువు, ఈ ప్రపంచానికే శత్రువుని చెప్పి గాల్లో తేలుతున్నట్లు ముందుకు నడిచాడు. మళ్ళీ ఏమనుకున్నాడేమో చటుక్కున వెనక్కి వచ్చి శివాని వంక చూస్తూ, నిన్ను ఒక్కదాన్నే వదిలేస్తాను, నువ్వెందుకో నచ్చావు అని చెప్పి కళ్ళు తిప్పి చూస్తూనే ల్యాబ్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. అంతసేపు గజగజా వణుకుతూ దిగగారుతున్న చెమటను తుడుచుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా నిలబడిన శివాని కాళ్ళు పట్టుతప్పి మెదడు బలహీనం కాగానే దబ్బన్న శబ్దంతో కింద కొలబడిపోయింది. ఆమె స్పృహ తప్పడాన్ని చూస్తున్నా ఏం చేయలేని స్టేజిలో దాదాపు 5 నిమిషాలు ఉన్న తర్వాత ఆ ప్రభావం నుంచి తేరుకున్నాడు మనోహర్. స్పృహ కోల్పోయి కింద పడి ఉన్న శివాని చూసి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఆమె మొహం మీద చల్లాడు. కొంతసేపటికి తేరుకుంది శివాని. అవుట్ హౌస్ దగ్గర మంచం మీద కూర్చున్నాడు ముసలతను. చీకటి పడినా బయటకు రాని మనోహర్ శివానీల గురించి ఎదురు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఆకాశం వంక చూస్తున్నాడు. నక్షత్రాలన్నీ అల్లుకుపోయినట్టు కనిపించాయి. మందు పని చేయలేదు. తనలో తనే గొణుక్కున్నాడు. దాహం అనిపించింది. లోపలికి వెళ్ళి లోటాతో నీళ్లు తెచ్చుకుని గడగడా తాగాడు. లోటా కింద పెడుతూ
బిల్డింగ్ వైపు చూశాడు. లైట్ వెలుగులో పలచగా గేటు వరకు పడుతోంది. ఆ మసక వెలుగులో ఏదో ఆకారం గాల్లో తేలుతూ పడుతున్నట్లు కనిపిస్తోంది. అదేంటో తెలియడం లేదు. కళ్ళు చిట్లించి ముందుకు వంగి మరీ చూశాడు. ఎవరో మనిషిలాగే ఉంది. చిన్న మనిషి లేచి ముందుకు పడబోతూ ఎవరూ గట్టిగా అన్నాడు. సమాధానం రాలేదు. కళ్ళ వెంట నీళ్లు దాగలు కట్టాయి. కళ్ళు నులుముకొని మళ్ళీ చూసేసరికి ఎవరూ లేరు. ఒక్క క్షణం నిజమా భ్రమ అన్న సందేహం తలెత్తింది. బిల్డింగ్ వైపు వెళ్ళబోయి ఆగాడు. ఏదో తక్కించుకుంటూ గేటు వైపు నడిచి ముందుకు వెళ్ళి చెట్ల గుబురులోకి చూశాడు. అవి గాలికి ఊగుతున్నాయి. అంతకు మించి ఏ అలకడి లేదు. కాసేపు అలాగే నిలబడి వెనక్కి వచ్చి మంచంలో కూలబడ్డాడు. కళ్ళు విప్పి లేచి కూర్చుంది శివాని. ఎదురుగా మనోహర్ తన వంక ఆత్రంగా చూస్తూ కనిపించాడు. జరిగేదంతా గుర్తొచ్చి కళ్ళు విహ్వలతతో వణికిపోయాయి. పెదవులు సంచలనంగా కదులుతున్నాయి. మనమేం చేశాం? అయోమయంగా అంది. తెలియడం లేదు. నిర్వేదంగా తల వంచుకుని అన్నాడు. అసలు 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 మనిషేనా? గుర్తుకు రాగానే గొంతు పొడారిపోగా అంది శివాని. మనిషే, జెనెటికల్ ప్రాబ్లమ్స్తో ఉన్న మనిషి. ఆమెను సమాధానపరుస్తున్నట్లు అన్నాడు. మరి మనం ఏమీ చేయలేకపోయాం. మీరు తలుపు కూడా వేయలేకపోయారు. చూస్తూ నిలబడాల్సి వచ్చింది. ఏం జరిగింది అంది. నా మైండ్ని ఎవరో కంట్రోల్ చేశారు. నా కాళ్ళు చేతులు కదలలేదు. ఏదో హిప్నాటిక్ పవర్ అన్నాడు జ్యోతి మనోహర్. హిప్నాటిక్ పవర్ అంది శివాని. ఎస్ అన్నాడు జ్యోతి మనోహర్. ఆ మనిషిగా? ఆశ్చర్యంగా అంది శివాని. ఏదో తేడా ఉంది అన్నాడు. అంతా స్పష్టంగా గోచరిస్తోంది. అసలు అతను ఆ గదిలో అన్నాళ్ళ నుంచి ఎలా ఉంటున్నాడో తెలియదు. ఏదో ఆలోచన వచ్చినట్లు చట్టుకొని లేచి ఆ గది వైపు నడిచాడు. భయంగా అనుసరించింది శివాని. ఆ గదిని పూర్తిగా చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఒక మనిషి జీవితాంతం బయటికి రాకుండా కూడా గడపగలిగే సౌకర్యాలు ఆ గదిలో ఉన్నాయి. బయట ప్రపంచాన్ని తెలియజేసే కంప్యూటర్, టీవీ ఉన్నాయి. మరి ఆహారం ఎలా? కప్బోర్డ్లన్నీ వెతుకుతుండగా అక్కడ వందల కొద్ది క్యాప్సూల్స్ కనిపించాయి. ఏదో అర్థమయ్యి కానట్లు ఉంది మనోహర్కి. వాటిని శివానికి చూపించలేదు. గది అంతా చూడటం అయిన తర్వాత ల్యాబ్లోకి వచ్చారు ఇద్దరు. పుట్టడంతోనే రకరకాల వైకల్యాలతో చాలామంది పుడతారు. ఈ హరి కూడా అలాంటి వాడే అయి ఉండొచ్చు. కాబట్టి శశిభూషణ్ సార్ అతని మీద ప్రయోగాలు చేస్తున్నారేమో అని అందరికీ తెలియకూడదని ఇలా బంధించి ఉంటారు. మనకి తెలియక పొరపాటున తలుపు తీసాం. ఫ్రీగా ఉండటంతో బయటికి వెళ్ళుంటాడు. మళ్ళీ వచ్చేస్తాడు. ఒకవేళ రాకపోయినా పర్వాలేదేమోలే. ఇలాంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు అనునయంగా అన్నాడు మనోహర్. నాకు అలా అనిపించడం అంది శివాని. మౌనంగా ఆమె వంక చూశాడు. మామూలుగా వైకల్యంతో ఉన్న మనిషిలా అనిపించడం లేదు అతను అన్నది శివాని. మరి అర్థం కానట్లు అన్నాడు మనోహర్. మామూలు మనిషి అయితే అలా గదిలో బంధించి ఉంచుతారా? సవాల్గా అంది శివాని. భుజాలు షక్ చేశాడు మనోహర్. ఇది పెద్ద సమస్య కాదనుకుంటున్నాను అన్నాడు. ఏం చేద్దాం మరి? అసహాయంగా అంది. చేసేదేముంది, ఊరుకోవడమే. సార్ రాగానే సారీ చెప్పేద్దాం. ఆయన అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రోడ్డు మీద ఎవరైనా చూస్తే అనుమానంగా అంది. అంత తొందరగా అతను ఎక్స్పోజ్ అవ్వడు. అలాంటి వాళ్ళు ఇంట్రావర్ట్ అయి ఉంటారు మనోహర్ అన్నాడు. అదేంటి ఏదో మామూలు మనిషి గురించి చెప్పినట్లు అంటున్నారు కోపంగా అంది. మామూలు మనిషి కాదా? అసహనంగా అన్నాడు. కాదు, స్థిరంగా అంది శివాని. ఎంత చెప్పినా ఇంకా అనుమానాలు పెట్టుకుంటున్న శివానిని చూస్తే అసహనంగా ఉంది మనోహర్కి. ఎందుకలా అనుకుంటున్నారు అన్నాడు. ఎందుకంటే ఆ ఆకారాన్ని చూసి మీరు మనిషి అనుకుంటున్నారు, కానీ ఇంకెవరైనా చూస్తే గుండె ఆగి చస్తారు. ఎంతమంది మేనరికాలు చేసుకుంటే అవకాశాలు ఉన్నవాళ్ళు పుట్టడం లేదు? మనం ఎంతమందిని చూడటం లేదు? ఎవరైనా ఇలాగా ఉన్నారా? కాస్తంత ఆవేశంగా అంది శివాని. అంత టెన్షన్లోనూ జ్యోతి మనోహర్లో చిలిపిదనంతో దోపూచులాడింది. అందుకే మీరు మీ భావని చేసుకోవద్దనుకుంటున్నారా? కొంటగా అన్నాడు జ్యోతి మనోహర్. మీకెలా తెలుసు? తెల్లబోయి అడిగింది. తెలుసుకుంటున్నాను అన్నాడు అతను. అది మీకు అనవసరం కోపంగా అంది శివాని. ఓకే, ఇంతకీ మనం ఇప్పుడేం చేద్దాం? చేసేదేముంది, రిజల్ట్ వచ్చే వరకు ఓపిక పట్టడమే. రిజల్ట్ అంటే అర్థం కానట్లు అడిగాడు అతను. నగరంలో వింత ప్రాణి సంచారం, విశాఖలో వింత మృగం టైపులో పేపర్ హెడ్డింగ్స్ వస్తాయేమోనని అంది సాలోచనగా తలపంగించి. నాకు తెలిసి అలా జరగదు. సో వెయిట్ అండ్ సీ అన్నాడు. కాసేపు తర్జన పడి ఇద్దరు ల్యాబ్కి తాళం వేసి బయటకు వచ్చారు. వీళ్ళని చూసి ముసలతను మెల్లగా బయటకు వచ్చాడు. మనోహర్, శివానీలు సాలోచనగా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. తాత, ఇటువైపు ఎవరన్నా వచ్చారా? మనోహర్ అడిగాడు.
అదే మొదలు అతనితో మాట్లాడటం. మనిషిలో చలనం లేదు, గోడలా నిలబడ్డాడు. తాత ఎవరన్నా అతని గొంతులో ఉండగానే చేతులు ఊపాడు. తనకి తెలియదన్నట్లుగా మిగతా మాట మింగేసి శివాని వైపు చూశాడు. పదమన్నట్లు సైగ చేసింది ఆమె. బయటకు వచ్చాక కార్ స్టార్ట్ చేస్తూ అతని వైపు చూసింది. కళ్ళు చికిలించి చెట్ల గుబురు వైపు చూస్తున్నాడు. భయంగా అటు చూసింది శివాని. చెట్టు కొమ్మలు దట్టంగా ఉండటం మూలంగా నల్ల వస్తువులు ఏదో గాలికి ఊగుతున్నట్లుగా ఉన్నాయి. అవి తప్ప మరేమీ కనిపించడం లేదు. ఈ ముసలతన్ని చూస్తే భయంగా ఉంటుంది. కారును ముందుకి దూకిస్తూ అంది శివాని. మనిషే కదా నిర్లిప్తంగా అన్నాడు. అఫ్కోర్స్ అని ఊరుకుంది శివాని. అప్పటికి సమయం రాత్రి 9 అయింది. ఇంటికి చేరేసరికి 9:30 దాటింది. మమత మధుమూర్తి వరండాలోనే పచాలు చేస్తున్నారు. ఏమ్మా ఇంత లేట్ అయింది అంది మమత. ల్యాబ్ వర్క్లో పడి టైం తెలియలేదు. సారీ ఆంటీ, ఇబ్బంది పెట్టాను, సిగ్గుతో ఉంది. పర్లేదమ్మా, ఫోన్ చేసుంటే కంగారు ఉండదు కదా. అది నిజమే అనిపించింది శివానికి. వాళ్ళ బలవంతం మీద ఏదో ఒక ముద్ద తిని పడుకుంది. నిద్ర రావడం లేదు. మాటి మాటికి గుర్తుకొస్తున్నాడు. భయంతో రెప్ప మూతపడటం లేదు. హాల్లోకి వచ్చి పని పిల్లని పిలిచి తోడుగా పడుకోబెట్టుకుంది. ఎప్పటికో మాగన్నుగా నిద్ర పట్టినా నిద్ర నిండా ఆ వింత మనిషే ఉలికిపడి లేచేది. తెల్లవారుజాముకి కాబోలు గాఢ నిద్రలోకి ఒదిగింది. రాత్రి అలసిపోయి వచ్చిందని శివాని నిద్ర లేపకుండా మధుమూర్తి మమతలిద్దరూ వాకింగ్కి వెళ్ళిపోయారు. టెన్షన్గా 5:30కి మెలకు వచ్చింది. ఆత్రంగా వరండాలోకి వచ్చి తెలుగు, ఇంగ్లీష్ 2 న్యూస్ పేపర్లు వెతికింది. ఎక్కడ అనుమానాస్పద న్యూస్ లేదు. కనపడలేదేమోనని అంగుళం వెతికింది. ఏమీ లేదు. నిశ్చింతగా అనిపించింది. 10 రోజులు గడిచాయి. ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్స్ కూడా వదలకుండా చదివేసింది శివాని. అప్పటికి ఆ మనిషి మూలంగా ఇబ్బంది ఏమీ లేదని, అతను బయట ప్రపంచానికి కనబడడని అర్థమైంది. ఆ మాటే మనోహర్తో ఉంది. నీకు ముందే చెప్పాను కదా ఏం జరగదని. దాంతో ఆ విషయం స్మృతి పదం నుంచి పూర్తిగా చెరిపేయాలనుకుంది శివాని. ఇద్దరు మామూలుగా అయిపోయారు. మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి పరిశోధనను మొదలుపెట్టారు. ఎప్పట్లాగా యూనివర్సిటీకి వెళుతున్నారు. రాత్రి 12:30. అప్పుడే సెకండ్ షో వదిలిపెట్టారు. జనం ఎవరి దోవన వారు వెళుతున్నారు. అజిత తన బాయ్ ఫ్రెండ్తో కలిసి సెకండ్ షోకి వచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇంటి వరకు దిగబెడతానన్నాడు. ఫకాలను నవ్వింది అజిత. గాంధీ గారి కొటేషన్ని నిజం చేయాలనుకుంటున్నాను చెప్పింది. ఆల్ ది బెస్ట్ నవ్వుతూ చెప్పి అతను వెళ్ళిపోయాడు. అప్పటికి హాలు దగ్గర జనం పలచబడిపోయారు. ఆమె త్వరగా సన్నీ స్టార్ట్ చేసింది. అక్కడికి ఆమె ఉండే ఇల్లు చేరడానికి 15 గంట పడుతుంది. ఆమె వెళుతున్న వీధుల్లో స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. తన సన్నీ వెలిగే ఆధారం. ఆమె అలాగే ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఒక సందులోంచి ఇంకో సందులోకి టర్న్ అవ్వబోతూ సడన్ బ్రేక్ వేసింది ఆమె. ఆ ఊపుకి బ్యాలెన్స్ తప్పబోతూ కాళ్ళు నేల కాల్చి ఆపుకుంది. ఎదురుగా కొన్ని రాళ్ళు పేర్చబడున్నాయి. ఇదేంటి అనుకుంటూ అటు ఇటు చూసింది. పక్కన షాప్ నీటిలోంచి ఒక చిన్న అబ్బాయి లాంటి వాడు ఇటు వస్తున్నాడు. పొడవాటి రెయిన్ కోటు, తలను పూర్తిగా చుట్టేస్తూ ఏదో క్లాత్ నిండా వస్త్రాలు కప్పుకున్న ఆ ఆకారంలో అసంబద్ధత ఏదో ఆమె గమనించేలోపు ఆకారం కళ్ళ మీద పడింది. ఆమె దృష్టి ఆ ఆకారపు కళ్ళ మీద పడింది ఆమె దృష్టి. అంతే స్తంభీభూతురాలైంది. ఆ మనిషి సూటిగా చూస్తూ ఎదురుగా నిల్చున్నాడు. చూపు తిప్పకుండా అలాగే చూడాలనిపిస్తోంది అజితకి. భయం మేఘపర్వతంలా పెరిగిపోయింది. అంతలోనే మొండి ధైర్యంతో స్టార్ట్ చేయబోయింది. అసలు కాళ్ళు చేతులు కదిలితే కదా. 5 నిమిషాలు గడిచాక అతను రాళ్లు తొలగించాడు. చేతిలో పెట్రోల్ క్యాన్ పట్టుకుని ఆమె వెనక సీట్లో ఎగిరి కూర్చొని పద అన్నాడు. ఆ గొంతుకి వెలిలోంచి భయం పుట్టుకొచ్చింది. అణుబాంబు వెనకున్నంత భయం. ఎక్కడికెళ్ళాలో చెప్పాడు. ఆ స్వరానికి మనసు భీతికి లోనైంది. ఆమె సహజంగా ధైర్యవంతురాలైన అమ్మాయి. కానీ తన మైండ్ని వేరెవరో అధీనంలోకి తీసుకున్న ఫీలింగ్. ఇంకెవరో ఆజ్ఞకి లోబడి సన్నీ ముందుకు దూకింది. తెల్లారేలోపు అతని ప్రస్థానానికి చేరుకుంది. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.